హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 108 టీవీ. ఎస్ఆర్హెచ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డిలు ఐపీఎల్ 2025లో కేకేఆర్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తారు. నరైన్, ఆండ్రిచ్ వంటి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొనే వీరి నైపుణ్యాలు ఎస్ఆర్హెచ్ విజయాలకు మార్గం చూపుతాయి. కేకేఆర్ బౌలింగ్ దాడి బలంగా ఉన్నా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ పోటీని ఆసక్తికరంగా మార్చగలరు. ఈ పోరు క్రికెట్ ప్రేమికులకు రసవత్తర దృశ్యాన్ని అందించనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య పోటీ ఎంతో ఆసక్తిగా ఉండబోతోంది. గత 2024 సీజన్లో కేకేఆర్ చేతిలో ఫైనల్లో ఓడిపోయిన ఎస్ఆర్హెచ్ ఈసారి గట్టి బ్యాటింగ్ లైనప్తో రెడీగా ఉంది. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డిలు కేకేఆర్ బౌలింగ్ దాడిని సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. అభిషేక్ శర్మ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ముఖ్యమైన బ్యాట్స్మెన్. తన ఎడమ చేతి స్ట్రోక్స్తో పాటు పవర్ ప్లేలో గ్యాప్లను ఎంచుకోవడం అతని ప్రత్యేకత. స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లపై అతనికున్న అనుభవం ఎస్ఆర్హెచ్ జట్టుకు ముఖ్యమైన ప్రయోజనాన్ని అందిస్తోంది. ఇషాన్ కిషన్ దూకుడు, ఆటతీరుతో గుర్తింపు పొందిన ఆటగాడు. ముంబై ఇండియన్స్ తరపున పలు విజయవంతమైన ఇన్నింగ్స్లు ఆడిన కిషన్ ఎస్ఆర్హెచ్తో చేరి ఒక పెద్ద ఆస్తిగా మారబోనున్నాడు. కేకేఆర్ బౌలింగ్ను కూల్చే అతని సామర్థ్యం, ప్రత్యేకించి స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించడం ఎస్ఆర్హెచ్ జట్టును మరింత బలంగా చేస్తుంది. నితీష్ కుమార్ రెడ్డి ఎస్ఆర్హెచ్లో భవిష్యత్ క్యాప్టెన్ మెటీరియల్గా గుర్తింపు పొందుతున్నాడు. అతని ప్రశాంతమైన క్రీజ్ ప్రవర్తన, అవసరమైనప్పుడు గేర్ మార్చగలగడం ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్కు గొప్ప బలాన్ని అందిస్తుంది. ఇక ఈ ముగ్గురు ఆటగాళ్లు ఎస్ఆర్హెచ్ జట్టుకు బలమైన బ్యాటింగ్ లైనప్ను అందించడంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అయితే కేకేఆర్ బౌలింగ్ దళం ఆండ్రిచ్ వేగం, సునీల్ నరైన్ మిస్టరీ స్పిన్, ఆండ్రీ రసెల్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా వంటి ఆటగాళ్ల ప్రతిభతో ప్రతిపక్షానికి గట్టి సవాళ్లుగా ఉంటారు. అయినప్పటికీ ఎస్ఆర్హెచ్ ఈ బౌలింగ్ దాడిని సమర్థంగా ఎదుర్కొనేందుకు వారి బ్యాట్స్మెన్స్ పై అంచనాలు పెట్టుకుంది.